మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మనిషిని ఈ రోజుల్లో గమనించండి. నిద్ర పట్టని రోజులు చాలా ఉంటున్నాయి. చాలామందిలో సురక్షితముగా ఉదయాన్నే లేవలేని రోజులు చాలా ఉంటున్నాయి. పడుకోవాలంటే భయపడుతున్నారు. ఉదయం లేస్తామో లేవలేమో అని టెన్షన్ పడుతున్నారు. కానీ ఎవరైతే యథార్థముగా నీతి మార్గములలో దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారంటే నెమ్మదితో పడుకొని నిద్రపోతారు. ఏ ఆలోచన ఉండదు వాళ్ళకు, ఏ భయము ఉండదు. ఉదయం లేచి దేవుణ్ణి స్తుతించగలుగుతారు. ఎందుకంటే ఆయన రాత్రంతా సురక్షితంగా వానిని ఉంచుతాడు. కానీ చాలామందికి నిద్ర ఉండదు. అనేక ఆలోచనలు, తలంపులు, బాధలు, నిందలని. కొంతమంది అయితే రాత్రి పడుకుంటే పొద్దున లేవలేరు, చనిపోతూ ఉంటున్నారు. అటువంటి పరిస్థితులలో మనం బ్రతుకుతున్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఏమంటున్నాడు? ఆయన వాక్యాన్ని నీ మదిలో పెట్టుకుంటే, ఆయన మీద నీవు విశ్వాసంతో బ్రతికితే నీవు సురక్షితంగా నెమ్మదిగా పడుకోగలుగుతావు, ఉదయాన్నే లేవగలుగుతావు. మనమందరం కూడా అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించి నెమ్మదిగా పడుకున్నాం, నిద్రపోదాం. ఏ టెన్షన్ లేకుండా, ఏ ఆలోచన లేకుండా ఉదయాన్నే సురక్షితంగా లేవుదాం. అందరం కూడా దేవుని స్తుతిద్దాం. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, చాలామంది అనేక ఆలోచనలు, తలంపులు, బాధలు, నిందలని నిద్రపోవాలంటే భయపడుతున్నారు. అనేక మంది పడుకున్నవారు లేవలేక చనిపోతూ ఉంటున్నారు. కానీ మా హృదయంలో నీ వాక్యము ఉండటం వలన ప్రతిరోజు నెమ్మదిగా పండుకోగలుగుతున్నాం. ప్రతిరోజు సురక్షితంగా ఉదయాన్నే లేవగలుగుతున్నామంటే కేవలం నీ కృప వలనే ప్రభువా. అటువంటి దినములు మాకు ప్రతిరోజు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.